ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో నేను రిలీజియన్ అనట్లేదు. రిలీజియన్ అడ్డు పెట్టుకొని జనాన్ని మోసం చేసే చెత్తగాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో కామెంట్స్లో వార్ చేసే ముందు వీడియో చూడండి ఫుల్గా. టింగ్ టింగ్, దయచేసి వినండి. సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి. హలో పీపుల్, ఈరోజు మనం మరొకసారి ఫేక్ పాస్టర్స్ గురించి వీడియో చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం భయంకరమైన కామెడీ వీడియోలు ఫేక్ పాస్టర్స్ చేసిన కథల్ని చూసి ఎంజాయ్ చేద్దాం రండి. మీ ఇంట్లో ఎవరింట్లోనైనా ఎలుకలు ఉన్నాయా? అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు, చాలా పెద్దగా ఉండేది. పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో. చాలా 50+ అలా ఉండేదేమో. అస్సలు వాటి స్మెల్, అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని, కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు, డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock వరకు ప్రేయర్ అయిపోయింది. ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద ఎలుకలు వస్తుంది తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ అయితే ఎలుకల మందు కొట్టి డబ్బులు వేస్ట్ చేయకండి, ప్రేయర్ చేయండి. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. వావ్, మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఏంటి వావా? వావ్, మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు రావడంలో వావేముందిరా పాస్టరు? ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? నైట్ లో ఎలుకలు తిరుగుతూ ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలుకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగావమ్మా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ బెడ్ మీద కాకపోతే ఆమె నెత్తి మీద తిరిగాయి, నీకెందుకురా? మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. అవును, ఉండేది. ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర వాటి మీద పాకుతా ఉంటాయి. బొద్దింకలు ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ప్రభు ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని విశ్వాసం అనుకుంది. సనాయింటింగ్ కానీ వాడింది, ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. సో ఇప్పుడు ప్రార్థన చేయంగానే దేవుడు వచ్చి ఎలుకలు బొద్దింకలు పట్టుకొని పోతాడు. ఎవర్రా మీరంతా? ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమనంటే, బ్లెస్సీ నువ్వు చీపురు కార్నర్కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకోని వినబడుతుందండి. నేను హడావిడిలో పని త్వరగా అయిపోవాలని చివరికి పట్టుకొని స్పీడ్గా చేసేస్తున్నా, దానివల్ల చేతికి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. నాతో దేవుడు మాట్లాడుతున్నాను, నువ్వు కొంచెం కిందకి పట్టుకో, నీకు అప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఇంకా నేను పక్కకి జరగమ్మా, నేను చూడొస్తా అని లేదు. దేవుడు వచ్చి ఇలా పట్టుకొని చిమ్మమ్మా, ఇలా పట్టుకొని ఊడవమ్మా అని చెప్పాడంట. ఇంకేం పని పాటలేదు ఆయనకి. కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. అప్పుడు నాకు అనిపించింది నా చెయ్యి కూడా కందడం దేవుడికి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఊరే ప్రపంచంలో ఇన్ని కష్టాలుంటే దేవుడు వచ్చి ఈమె చీపురు కట్టి ఎట్టు పట్టుకొని చెమ్ముతుందని చూస్తాడా? ఏదైనా నమ్మేలాగా చెప్పండి రా. దేవుడు వచ్చి ఎలుకలు పట్టుకొని పోయాడు, దేవుడు వచ్చి చీపురు కట్టి ఎట్టు పట్టుకొని చెమ్మన్నాడు, ఏందియా? 15 మంది డాక్టర్స్ వచ్చారు. మరి నా ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. లోపల నాకు మత్తి చేశారు, ఇక్కడ ఎముకల్లో పడుకోబెట్టారు. నాకు ఇంత పొట్ట ఉబ్బిపోయింది. పడుకోబెట్టి డాక్టర్లు ఈ పై నుంచి ఇలా చీల్చుకుంటూ కింది దాకా చీల్చేశారు నా పొట్టను చీల్చినప్పుడు ఒక బెలూన్లో గాలి ఎట్లా బయటకు వచ్చేస్తుందో అట్లా బస్సు మనం గాలి బయటకు వచ్చేసింది. ఆ గాలి ఎట్లుందంటే చండాలమైన వాసన. ఆ వాసనను ఎవరు కూడా భరించలేనంత వాసన అనమాట. డాక్టర్స్ కూడా ఇలా ఓపెన్ చేసి దూరం వెళ్ళిపోయారండి. సో ఈ ఆంటీకి మత్తి ఇచ్చేసినా గానీ, అనస్థీషియా ఇచ్చేసినా గానీ పొట్ట జీల్ చేయడం ఏమేం జరుగుతుందని క్లియర్ కట్ గా హెచ్డీలో కనపడుతుందంట. ఒక టబ్బు పెట్టారు కింద, డాక్టర్ చేయి పెట్టి ఆ పేగులు మొత్తం తీసాడండి. ఇట్లా ఆ పేగులు మొత్తం తీసాడండి. ఇట్లా పేగులన్నీ తీసేసేదేంట్రా? ఆ పేగులు తీస్తే కుళ్ళిపోయిన వాసన పేగుల్లో నుంచి వస్తుంది. డాక్టర్లే వామిటింగ్ చేసుకుంటున్నారు. అందుకే కుళ్ళిపోయిన ద్రాక్షరసం తాగకూడదు. నల్లగా అయిపోయిన పేగులు నేను చూస్తున్నాను పడుకొని. ఆ పేగులు తీసి టబ్బులో వేశారు. గ్లూకోజ్ బాటిల్, NS బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ 100 బాటిల్స్ తీసుకొచ్చి కట్ చేసి బకెట్లలో పోసి మగ్గులతో నా కడుపులో పోసారండి.
ఒక 2 ప్యాకెట్లు సర్ఫ్ పొడి కూడా వేయాల్సింది. కడుపులో పోసి కడుగుతున్నారు. ప్రతి పాటు పనికి రాకుండా పోయిందండి. నాకు తెలిసి నా కడుపులో కంపల్సరీ క్రిములు ఏర్పడి ఉంటాయి. అయితే ఒక 2 స్పూన్ల లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ కూడా మిక్సీకి కొట్టేసేసేయి. లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇస్తుంది క్రిముల నుంచి 99.9% సురక్షిత. అంత దుర్వాసన బట్టి అంత బ్యాడ్ గా ప్రతి భాగం అయిపోయింది. ఎంతసేపు కడిగారో తెలుసా అండి? వందల బాటిల్స్ కట్ చేసి బకెట్ల నీళ్లు పోసి కడిగారండి. కడిగి ఆ పేగుల్ని కడిగి పనికిరాని పేగులన్నీ కట్ చేసేసి మళ్ళీ పేగులు జాయింట్ చేసి. ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు ఆ పేగుల్ని ఫెవిక్విక్ తో జాయిన్ చేశారా లేకపోతే ఫెవికాల్ తో జాయిన్ చేశారా? అన్నం పెట్టి అతికిచ్చారు, నీకు అవసరమా? ప్రతి పాట్ ని క్లియర్ చేసి లోపల పెట్టి కుట్లేసి ఈ కడుపులో కుడి వైపున ఎడం వైపున రంధ్రాలు పెట్టేసి పెద్ద పెద్దవి. ఎందుకు రంధ్రాలు? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బొక్కల నుంచి సర్ఫ్ నీళ్ళు పోసుకోవడానికే. మీకు జాబ్ లేదని ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు జాబ్ కావాలంటే మీరు వెళ్ళాల్సింది ఫేక్ పాస్టర్ దగ్గరికి. అందరూ పీజీ టెక్నికల్ స్కిల్ వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది. నాకు ఏ జ్ఞానం లేదు, అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు. నీ విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికే మహిమ కలుగు. అందరిలాగా ఈ అక్కకి C++, జావా ఇవి రావు, Y++ యావా అనేవి నేర్చుకుందనమాట. సో ఈమెకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా జాబ్ వచ్చేసింది. నాకు కూడా జాబ్ వచ్చింది. ఈ పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు, నేను అప్లై కూడా చేయలేదు. వాళ్ళు కాల్ చేశారు, సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళకి నేను చాలా నచ్చేసాను. అప్లై చేసుకోకుండానే వాళ్ళే పిలిచిపోయి ఉద్యోగం ఇచ్చారు. కాదు, నువ్వు అప్లై చేసుకోకుండా నీ రెజ్యూమే ఇవ్వకుండా నీ పర్సనల్ డీటెయిల్స్, నీ ఫోన్ నెంబర్ అయ్యి వాళ్ళకి ఎట్టా పోయి వాళ్ళు నీకు ఫోన్ చేసి పిలిచారు. ఇప్పుడు యేసు ప్రభు పర్సనల్ గా నీ నెంబర్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాడంటావా? ఇప్పుడు మనకి టాయిలెట్ సరిగ్గా రాకపోతే ఏం చేయాలి తెలుసుకుందాం. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభువా, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది. 10 రోజుల నుంచి మోషన్ అవ్వకపోతే హాస్పిటల్కి పోకుండా ఇంట్లో ఉండి ప్రే చేస్తే వెంటనే తగ్గిపోయిందట. 1 అవర్లో మోషన్ వచ్చేసిందట. అదేదో ఫస్ట్ నుంచే ప్రే చేసుకోవచ్చుగా. మొన్న మంగళవారము సోమవారం రోజున నాకు తీవ్రమైన విరేచనాలు కనీసం 200 సార్లు, అంటే లెక్క లేకుండా అయింది. 200 సార్లు విరేచనాలా? 200 సార్లు విరోచనాలా? నేను ఆ మూమెంట్ లో నేను అసలు ఇక లెగవలేనేమో, మంచంలో నుంచి కోలుకోలేనేమో అనుకున్నాను. అనుకుంటే నేను అంతకుముందు వారమే ఇక్కడ పేరాయిల్ డబ్బా ఒకటి కొనుక్కపోయాను. కొనుక్కపోయినాక ఆ పేరాయిల్ తీసుకొని మా మిస్సెస్ నోట్లో వేసి ప్రార్థన చేసి ఇదంతా రాసింది. సాయంత్రం కల్లా తగ్గిపోయింది, క్లియర్ అయిపోయింది మంచిగా. 200 సార్లు విరోచనాలు అయిందంట. పారాషూట్ ఆయిల్, ప్రేయర్ ఆయిల్ పూసుకోగానే తగ్గిపోయిందంట. నైస్. మహానుభావుడు. అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగిండ్రు. 1 తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన. ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదే. నామంలో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి. అయినా పరలోక బంగారం అంతా మందే అయినప్పుడు 1 తులం ఏం కర్మ, కేజీ బంగారం అడిగి ఉండాల్సింది. అప్పుడు యేసు ప్రభు కూడా ఎగిరి తన్నేవాడు. కరెంట్ బిల్ వచ్చిందండి. ఒకరోజు 300 కరెంట్ బిల్ వచ్చింది. కానీ ఆ 300 పే చేయడానికి మా దగ్గర నిజంగా లేదు. మా మమ్మీ ఏం చేశారంటే, అప్పుడే బాప్తిస్మం తీసుకున్నాము, కొత్తగా దేవుని తెలుసుకున్నాము, చాలా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. నిజంగా ఆ దేవుడు మా మమ్మీ ప్రేయర్ ఆయిల్తో దానికి ప్రేయర్ చేసేసి ఇలా ప్రేయర్ ఆయిల్తో సింబల్ చేసిందండి, సిల్వ సింబల్. అంతే. ఆ రోజు నుండి ఇప్పటికీ 10 years అయింది మేము ఆ ఇంట్లోకి వచ్చి. ఎన్నడూ కూడా 1 రూపాయి కూడా ఎక్కువ రాలేదు. ఆ రోజు నుండి 50 రూపీసే. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి, కరెంట్ డిపార్ట్మెంట్కి. అసలు వాళ్ళు ఎంతగానో కరెంట్ వాడతారు, అయినా కూడా వాళ్ళకి 50 రూపీసే వస్తుందేంటి? అసలు అది మినిమం ఛార్జ్ కదా. అది వాడినా వాడకపోయినా, అసలు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా 50 రూపీసే వస్తుంది కదా. వాళ్ళు వాడినా కూడా వాళ్ళకి ఎందుకు 50 రూపీసే వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. ఏమో తెలీదు, వీళ్ళ మీటర్ ఎక్కువ తిరగడం లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అది దేవాది దేవుడు చేసిన కార్యం అని వాళ్ళకి తెలియదు కదా. సో అలా 10 years నుండి కూడా దేవుడు అద్భుత రీతిలో 50 రూపీస్ కరెంట్ బిల్తో నడిపించాడు. హల్లెలూయా. అరే ఓపెన్ చేయి అయితే.
ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్లి మీటర్ మీద పోయి ఆ 50 రూపాయలు కూడా రావు. కాదరా, ఏది చెప్పినా వింటున్నామని ఏది పడితే అది చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి 50 రూపాయలు వస్తుందంట కరెంటు బిల్లు. మా ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు చూడు సీరియల్స్, సినిమాస్, అవి సాంగ్స్ పెట్టుకుంటే ప్రేయర్ చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది. అవి చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని. అలా 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే మా కిచెన్లో, నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను కాబట్టి కిచెన్లో యుద్ధము యెహోవాదే అని రాసి పేపర్ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డా వాళ్ళది యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని. ఎందుకు అంత కష్టం? అదేదో పక్కింటికి వెళ్ళి మీరు కొంచెం టీవీ సౌండ్ తగ్గిందని చెప్తే సరిపోయేది కదా. అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది. టీవీ పగిలిపోయిందా? నువ్వు ప్రేయర్ చేసావా, చేతబడి చేసావా అక్క? టీవీ పగిలిపోయింది. ఏంటి ఇలా జరిగిందని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళకి తెలీదు, రహస్యంగా చేసేదానికి దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. మసూదా 2లో ఈ అక్కే హీరోయిన్ అయినా అక్క పక్కింటికి వెళ్ళి మీరు కొంచెం సౌండ్ తగ్గించుకోండి అని చెప్పుండొచ్చు కదా. ప్రభు చేత టీవీ పగలగొట్టించడం ఎందుకు? వారాల క్రితము అకౌంట్లో డబ్బులు 10,000 పడతాయని చెప్పారు మీరు. అకౌంట్ లో డబ్బులు ఎన్ని అమ్మా? 10,000 అమ్మా? 10,000 పడతా నేను చెప్పాను. ఏమైందమ్మా తర్వాత? నాకు డబ్బులు 5,000 పడ్డాయండి. 5,000 పడ్డాయి? లేవు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి డబ్బులు వచ్చినాయి. దేవునికి కానుక కూడా ఇచ్చిన. కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. వావ్, 5,000 రూపాయలు మీకు గూగుల్ పేలోకి వచ్చేసాయి. వావ్, చూసారండి, ఈ బిడ్డకు నేను ప్రామిస్ ఇచ్చారంట, అమౌంట్ వస్తుందని. దేవుడు అది ఏం చేశాడు? దేవుడు గూగుల్ పే చేశాడా? వారు మీ దుంపలు దగ్గర మీరెక్కడ తయారయ్యారా స్వామి? ఏమేం చేస్తున్నారా మీరు దేవుడి పేరు పెట్టుకోనే? సర్లే గాని దేవుడి చేత నాకు కూడా ఒక 10,000 గూగుల్ పే చేపివయ్యా పాస్టర్, నీ మొఖాన్ని 200 కొడతా. మా అమ్మాయి సార్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది. సెంటర్ ఫ్రూట్ నాలుకని ఆడిస్తుంది. భయంకరమైన ఆ పాల్పిటేషన్, ఆ హార్ట్ గుండె దడలో ఆ పల్స్ చెక్ చేసినప్పుడు నా పల్స్ రేటు 143 ఉందండి. మామూలుగా ఎంత ఉండాలండి? 100 లోపల అంటే ఇట్స్ ఫైన్ కదా, అంటే రన్ చేస్తే అలా 100 వరకు ఉంటుంది. కానీ 143కి వెళ్ళిపోయింది. బీపీ చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడు అలా ఉండదు, చాలా ఎక్కువ బీపీ చూపించి పల్స్ రేట్ ఎక్కువ చూపించేసరికి ఆ 143 అని మమ్మీ ఇలా చదవగానే నాకు మరలా దేవుడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడని నాకు అనిపించింది. సో ఇప్పుడు పల్స్ చెక్ చేస్తే 143 ఐ లవ్ యూ అని వచ్చిందా? ఇంకా నేను 404 ఎర్రర్ అని రాలేదు. 2020లో నా భర్త యాసిడ్ తాగిన్నాడు. అంతేనా? ఇంకేముందా? ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎసయ్యా నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మినాను. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిలయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. అయ్యా, ఎవరైనా ప్రేయర్ ఆయిల్ ఏడ దొరకద్దో కొంచెం చెప్పండి అయ్యా. నేను కూడా ఒక 10 డబ్బాలు ఆర్డర్ పెట్టుకుంటాను. నా ప్రపంచంలో ఏ ప్రాబ్లం వచ్చినా అదే సొల్యూషన్ లాగుందా? ప్రేయర్ ఆయిల్ వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు. ఏం లేదు అంకుల్, రాత్రిపూట కొంచెం కళ్ళు కనపడక యాసిడ్ అనుకొని వైన్ తాగుంటాడు అంతే. చూడండి, ఈయన చాలా పొట్టివాడంట, కూర్చోవాడంట, పొట్టిగా ఉన్నవాడంట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రయత్నం? వాళ్ళ అమ్మ ప్రయత్నించడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడంట. కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరికి హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు, తన కొడుకు కోసం లేచి నిలబడిందంట. ఇక్కడ ఉంది, నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్. నేను పుట్టినప్పుడు నా కాలి బొట్టనేల కన్నా పక్కన వేలు కొంచెం పొడుగుండేసరికి అందరు నేను యాప్ చెట్టు అంత హైట్ వస్తానని చెప్పారంట చిన్నప్పుడు. బట్ నేను యాప్ చెట్టు అంత కాదు కదా, యాప్ పుల్లంత కూడా అవ్వలా. సో మా అమ్మ చిన్నప్పటి నుంచి నా కోసం బూస్టు, బోర్న్విటా, హార్లిక్స్, కాంప్లైంట్ ప్రపంచంలో ఉన్న అన్నీ దాపిచ్చేసింది. మా అమ్మ చేసిన తప్పేమైనా ఉందంటే
ఈ పాస్టర్ చేత ఆమె ప్రేయర్ చేపిలేదు, నాకు ఆ ప్రేయర్ ఆయిల్ దాపిల్ల. అదే ఆమె చేసిన తప్పు. లేకపోతే ఈ పాటికి నేను రోమన్ రైన్స్ అంత హైట్ వచ్చేసి ఉండేదాన్ని. రేపు మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. నేను మీ నీళ్ళ బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపో. నాకు ద్రాక్షారసం వద్దు కానీ వాటర్ బాటిల్ని స్ప్రైట్ గా మార్చండి అంకుల్ ప్లీజ్. లేకపోతే అందరూ వాటర్ బాటిల్స్ తెస్తే అవి అమ్ముకుందామని తాత పెద్ద ప్లానే వేసాడు. పెద్ద ప్లానింగే. నువ్వు సూపర్ రా. రే ఏం జరుగుతుంది రే? ఏంట్రా హిట్ కొడితే దోమలు పడిపోయినట్టు అట్టబడిపోతున్నారు అందరూ. పట్టుకోండి వెనకాల. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వు ఎవరివే? దయ్యానివేనా? గల్లీ దయ్యానివా ఢిల్లీ దయ్యానివా? బల్లిగుడ్డు దెయ్యం. గల్లీ దయ్యం అంటది. వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది? వీళ్ళ భార్య మొత్తం జబర్దస్తే చూస్తూ ఉంటుంది. జబర్దస్తే చూస్తుందా? జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది. జబర్దస్త్ చూసేటప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను. అంటే జబర్దస్త్ చూసే వాళ్ళంతా నీ మనుషులేనా? సినిమాలు జబర్దస్తులు చూసే వాళ్ళంతా నా వాళ్ళే. నీ వాళ్ళే? నా వాళ్ళే. ఇక సినిమాలు చూసే వాళ్ళంతా మీ వాళ్ళే. నా వాళ్ళే. ఈ మొబైల్లో చూసినా, టీవీలో చూసినా, ఒంటరి చూసినా నీ వాళ్ళే. నా వాళ్ళే. ఇక చూసేసి ఇక వాళ్ళకి దూరిపోతావు, వాళ్ళలోకి ప్రవేశిస్తాను. ఒరే అలా అయితే నేను నిద్రలేస్తే రిలీజ్ లో ఉంటాను కదరా. ఈ బట్టతల దెయ్యం నాలో కూడా ఉంది. అయితే సినిమాలు చూసే ప్రతి ఒక్కరిలో ప్రవేశిస్తాడంట్రా. ఓ అమ్మ నేను అర్జెంట్ గా ప్రేయర్ ఆయిల్లో దూకాల. ఏ డమల్, వీళ్ళు చిన్న పిల్లల్ని కూడా వదల్లా. బుడ్డీలాట ఆడాల్సిన వయసులో ఈ బుడ్డ దెయ్యాలను వదిలిస్తుందంట. ఆ పాప సూకరో బచ్చా సూకరో అని నెత్తి మీద చేయి పెట్టి కొట్టంగానే వీళ్ళు నీళ్ళల్లోంచి బయటపడిన చేపల్లాగా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు. అంతా అయిపోయిందనుకున్న యోసేపు జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. నీ గొంతుకేమైంది? పాపం చేస్తే నరకంలో కేకలు వేయాలన్న సంగతి తెలీదు. హీరోయిన్ ని చూడగానే వాట్ ఏ బ్యూటీ మామా అని అంటావే గాని అది నీతో చెడుగుడాడి చెడగొడుతుందన్న సంగతి తెలీదు. నువ్వు స్కూల్కి వెళ్ళాలి ఈ వయసులో అనే విషయం నీకు తెలియదు కదరా పిల్ల బచ్చా. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? నీకు 3 నెలలు టైం ఇస్తుంది. ఈ 3 నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో. ఆ నెలల్లోనే స్టానయ్య గారు అమెరికా నుండి వచ్చారు. ఇంగ్లీష్ లో మాట్లాడతారు అయ్య గారు. తెలుగులో అమ్మతో మాట్లాడి చేంజ్ అండి అని సరే లక్ష్మి నేను చేపిస్తాను ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. 2 నెలలు అయిపోయింది. 3వ నెల జ్వరపడుతుంది. దేవుడు మా అమ్మని మా నాన్నని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకున్నట్టు కళ్ళలో చూపించాడు. సో ఒకసారి వెళ్ళి చూసుకుంటే డాక్టర్ గారు అమ్మ ప్రెగ్నెన్సీ ఏమవుతూ జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇంక డాక్టర్ గారు పంపించేశారు. ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు. పోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. మా నాన్న అన్నాడు నీవు ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నావు కదా స్టానయ్య గారితో. ఆ అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది. ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడని ఒక్కటే మనసులో అనుకోగాని ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా అని అంటే. నానయ్య ఒక ఫారిన్ పాస్టర్ అన్నమాట. ఆయన ఎంత మహిమ గలవాడంటే ఆయన ప్రేయర్ చేస్తే ఫారిన్ బేబీ పుట్టింది. ఆయన మహిమ వల్ల ఆయనలాగే. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 1 నెల రోజులకే మా ఆయన గారు వేసుకొని చనిపోయారు. దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు వచ్చి దశమాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్నది ఏవో ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళిపో మూసుకేసుకుని ఏడ్చుకో. ఇది అడగడం కూడా కాదు, డబ్బులు ఇవ్వమని తిట్టడం, బెదిరించడం. ఏదో అప్పున్నట్టు అడుగుతావేంటమ్మా? అయినా డబ్బులు మీకు ఇస్తే మీ అప్పులు తీరుతాయి కానీ వాళ్ళ అప్పులు ఎలా తీరుతాయి ఆంటీ?
సో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, దేవుణ్ణి నమ్మండి. అది హిందూ దేవుడో లేకపోతే క్రిస్టియన్ దేవుడో ముస్లిం దేవుడో దేవుణ్ణి నమ్మండి. బట్ దేవుడి పేరు పెట్టుకొని మోసాలు చేసే గుట్లెగాలని మాత్రం నమ్మకండి. థ్యాంక్స్, నమస్తే. ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్ళొస్తాను సార్. ఏదో తేడాగా ఉందేంటి? అరే ఎస్ఐయాతో నా పిల్లంట.